ఇన్ ది హ్యాండ్ ఆఫ్ ది నైట్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 35 మినిట్స్ తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానెల్ ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీ చూద్దాము అనుకుంటే మీరు కొంచెం బుర్ర పెట్టి చూడాలి. లేకపోతే మనకైతే మూవీ అయితే కొంచెం అర్థం కాదు. మూవీలో టైం లైన్స్ చేంజ్ చేస్తా ఉంటాడు మామ, చిన్నగా చేంజ్ చేయడు. ఒకవైపు ఏమో ట్రేడింగ్ దొంగతనం అంటాడు, ఇంకో వైపు ఏమో కామెడీ రొమాన్స్ అంటాడు. లిటరల్లీ అమ్మ తికమక చేస్తా ఉంటాడు. మెయిన్ థింగ్ ఏంట్రా అంటే మూవీలో సీన్ కి కంటిన్యూటీ ఉండదు. ఎలాగ పడితే అలా చూపిస్తా ఉంటారు. మనకు చాలా టైం పడుతుంది అనమాట అర్థం కావడానికి ఈ సీన్ కి ఆ సీన్ కి కనెక్షన్ ఉందా అనేసి. ఎందుకంటే మూవీలో టైం లైన్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉండవు. ప్రతి సీన్ లో ఒక టైం లైన్ వేస్తే కొంచెం బాగుండేది, కాకపోతే అలా వేయడు. మూవీ స్టార్టింగ్ లో మామ కొన్ని రా సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. లిటరల్లీ ఏంటంటే కొంచెం వైలెంట్ గా కొంచెం బ్రూటల్ గా ఉంటాయి. అందువల్ల నాకైతే కొంచెం బాగా నచ్చాయి. మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఒక పెద్ద ఆయన గన్ తో కాలుస్తాడు. అసలు ఆ గన్ తో కాల్చడం మామ క్రేజీ అంటే క్రేజీ కాలుస్తాడు. నాకైతే లిటరల్లీ ఒక పక్క నవ్వు వస్తుంది, ఇంకొక పక్క అయితే కొంచెం క్రేజీగా కొంచెం బాగా తీసారా అనిపించింది. మూవీలో ఒక అతను ఉంటాడు మామ, నిక్ అనేసి రైటర్ అతను. ఇతని క్యారెక్టర్ ఏంటంటే సీన్ గా బాగుంటుంది అనమాట. స్టోరీ పరంగా మరీ అంత మనకు కనెక్ట్ అవ్వదు. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో ఒక మోటివేషన్ లాగా ఏదో చెప్పేస్తా ఉంటాడు. అదైతే మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తుంది. చెప్పడం మర్చిపోయాను, మూవీ సగం అయితే బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది, ఇంకో సగం అయితే కలర్ఫుల్ గా ఉంటది. సెకండ్ హాఫ్ లో ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పుడు ఒక సీన్ అవుతా ఉంటది, అంటే ఒక స్టోరీ అవుతా ఉంటుంది అనమాట. ఆ స్టోరీ మనకి అంత పర్ఫెక్ట్ గా అర్థం కాదు, మనకి సడన్ టైంలో అర్థం అవుతుంది అనమాట. లిటరల్లీ చివరిలో అర్థం అవుతుంది. అప్పుడు ఏంట్రా బాబు దీనికోసం ఇంత ల్యాగ్ చేసావో అనిపిస్తా ఉంటది మనకి, అంత ల్యాగ్ చేసినట్టు అనిపిస్తది. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో స్టోరీ గైస్ పిచ్ అంటే పిచ్చ కన్ఫ్యూజన్ గా ఉంటది. అసలు మూవీ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లో అసలు మూవీలో ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే జరుగుతూ ఉంటది. ఇంకా మూవీ కలర్ఫుల్ గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తనైతే చాలా అంటే చాలా తక్కువ సేపు ఉంటుంది గైస్, కాకపోతే తన సీన్స్ అయితే కొంచెం పర్లేదు, ఓకేలా ఉంటాయి. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్, ఈ క్లైమాక్స్ అయితే కొంచెం బెటర్ గా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం మీద చూసుకుంటే ఈ సెకండ్ హాఫ్ చూసాక అసలు క్లైమాక్స్ ఏముంటుందో ఏదో అనుకున్నా కానీ కొంచెం పర్లేదు, బాగానే ఉంది, ఓకే అనిపించింది క్లైమాక్స్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే రాగా ఉంటాయి, ఆ రా సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. అలాగే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ కూడా లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా మూవీలో డైరెక్షన్ విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే మేము బాగా ఖాళీగా ఉన్నాము, పీరియాడిక్ మూవీ టైమ్ లైన్స్ మూవీస్ మాకు బాగా ఇష్టం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చొచ్చాము. సో మీరు చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.